హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా మనం రైట్ సైడ్ రాంగ్ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి డాట్స్కి రాంగ్ సైడ్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ ద డాట్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మూడో డాట్ చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇది 4 డాట్స్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి 4 డాట్స్ వేస్తున్నాను. ఇప్పుడు 4th డాట్కి మిడిల్ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మూడింటికి మధ్యలో నుంచి ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. డాట్ని ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్కి ఎప్పుడు కూడా డాట్స్ ఊడిపోకుండా ఉంటాయి. లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ అండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 4th డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలోంచి మూడో డాట్ వేసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే మగ్గ వర్క్ సారీ బ్లౌజెస్ కానీ ఇవన్నీ ట్రై చేయాలనుకున్నట్లయితే మనకి అన్నీ కూడా కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డీటెయిల్స్ అన్నీ కూడా స్టాండ్ కానీ ఆరి వర్క్ డిజైన్స్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి మనకి ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. వీడియో అనేది చాలామంది ఆరి వర్క్ డిజైన్స్ గురించి అడుగుతున్నారు కదండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. వీలైనట్లయితే చెక్ చేయండి. వీలైనట్లయితే నేను ఆరి వర్క్ కూడా చేసి చూపిస్తాను మీకు ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా స్టాండ్కి, మగ్గం వర్క్ స్టాండ్కి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకొని మనం రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ క్లాత్ కూడా ఇప్పుడు క్లాత్ వెనక్కి తిప్పుకొని మనం లైనింగ్ని కింద లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. టేప్స్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అమెజాన్ లింక్ ఉంది. ఒకసారి చెక్ చేయండి వీడియోస్ అనేది. చాలామంది మిషన్స్ గురించి అడుగుతున్నారు కదండి. మరీ తక్కువలో అయితే కొనుక్కోకండి. ఎలక్ట్రానిక్వి కొంచెం మంచి బడ్జెట్ పెట్టుకొని మంచి మిషన్స్ తీసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మనం ఎక్కువగా స్టిచ్ చేయాలి అనుకున్నట్లయితే ఇలాంటి నార్మల్ మిషన్స్ పనిచేస్తే బాగా. రెండు ఈక్వల్గా షేప్ పట్టిని ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా మనం 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. చాలామందికి ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఈ విధంగా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. మెడ భాగానికి మనం క్రాస్గా కట్ చేసి ముక్కల్ని జాయింట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మెడ భాగానికి మనం ఎంత సన్నగా నీట్గా వేస్తే అంత నీట్గా వస్తుంది బ్లౌజ్కి. ఈ విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకొని రెండు క్రాస్గా జాయింట్ చేసుకోండి. మనకు సరిపోదు అనుకున్నట్టయితే రెండు జాయింట్ చేసుకోండి.
ఈ విధంగా ఒక లైన్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది ప్రతి వీడియోస్ కూడా. ఎందుకంటే చాలామంది స్టిచ్చింగ్ వీడియోస్ చూసి కటింగ్ కూడా అడుగుతున్నారు కదండి. వీడియోస్ అన్నీ ప్రతిదీ కూడా ఉన్నది ఒకసారి చెక్ చేయండి. మనకి రైట్ సైడ్ ఇప్పుడు కూడా తాళ్ళపట్టి కాబట్టి తాళ్ళపట్టికి పైనుంచే స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. తాళ్ళపట్టికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఉక్సుల పట్టికి మనం మిడిల్ పాయింట్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఏమి లేదండి, పైకి పాదం అనేది పైకి ఎత్తుకొని మనం వెనక్కి ముందుకి స్టిచ్ చేసుకోవాలి. చాలామంది అది గట్టి చేసి కూడా రావట్లేదని అడుగుతున్నారు కదండి. మనకి కుట్లు ఊడిపోకుండా ఉండాలంటే ఈ విధంగానే రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెడ భాగానికి స్టిచ్ చేసుకోవాలి. ముందు మెడ భాగానికి మనం సన్నగా కట్ చేసిన ముక్కలు మనం జాయింట్ చేసుకోవాలి ముందు. అప్పుడు లేస్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి తాళ్ళ పట్టికి ఎప్పుడు కూడా కనిపిస్తుంది కాబట్టి మెడ అనేది లేస్ వేస్తున్నాను. ఒకసారి పట్టికి అయితే అవసరం లేదు. మెడ స్టిచ్ అయిన తర్వాత మనం లేస్ వేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని మనం మెడ భాగానికి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లేదా లాంగ్ స్టిచ్తో వేసుకొని హెమ్మింగ్ వర్క్ తర్వాత చేసుకొని విప్పేసుకోవచ్చు ఈ లైన్ని. ఇప్పుడు మనం పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి లేస్ని. మనకి హెవీగా కావాలి అనుకున్న వాళ్ళు డబుల్ లేస్ వేసుకోండి. నేను సింపుల్గా సన్న లేస్ వేస్తున్నాను. రెడ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది కాబట్టి నేను గోల్డ్ లేస్ వేస్తున్నాను. మనం సింపుల్గా ఉండి బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. బ్లౌజెస్ అనేది చాలా సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదండి బ్లౌజ్ని. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.